కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఏఐసీసీ కసరత్తు. కరీంనగర్ ఎమ్మెల్సీ గ్లాడియేట్ ఎమ్మెల్సీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీట్ అని చెప్పాలి. దాంతోపాటు రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీయే ఉంది. ఆల్మోస్ట్ 42 నియోజకవర్గాలు అంటే దాదాపు 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మొత్తం ఆ సెగ్మెంటు ఆ ఎమ్మెల్సీకి కేంద్రంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఏఐసీసీ పెద్దలు ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి ఇస్తారన్నటువంటిది ఇప్పటి ఆసక్తికరంగా అయితే మారింది. అయితే ఆల్రెడీ టీపీసీసీ అయితే సిట్టింగ్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని అయితే నిర్ణయించింది, తీర్మానం అయితే చేసింది. అయితే ఢిల్లీకి సంబంధించి ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎమ్మెల్సీ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ టికెట్లు అయినా సరే ఢిల్లీ పెద్దలే నిర్ణయించాలి. మరి అట్లాంటి నేపథ్యంలో టీపీసీసీ తీర్మానం చేసినటువంటి జీవన్ రెడ్డి పేరునే ఏఐసీసీ కూడా ఫైనలైజ్ చేస్తుందా, లేదంటే ఇంకెవరికైనా కొత్తోళ్ళకి టికెట్ ఇస్తుందా అన్నటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 42 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆ సెగ్మెంట్ అనేటువంటిది, ఆ ఎమ్మెల్సీ సీట్ అనేటువంటిది, అక్కడ ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులని కమ్యూనికేట్ చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ చేయాల్సినటువంటి ఎన్నిక. దాంతోపాటు సిట్టింగ్ కాబట్టి ఇంకా ప్రతిష్టాత్మకం అని చెప్పాలి ప్రభుత్వానికి. ఇట్లాంటి పరిస్థితుల్లో అయితే తీవ్రంగా అయితే శ్రమిస్తుందంట కాంగ్రెస్ పార్టీ. ఇక జీవన్ రెడ్డి గారితో పాటు మరి పోటీలో ఇంకొద్ది మంది కూడా ఉన్నారు అని చెప్పేసి ఇక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి గారితో పాటు ఇక ఒక కార్పొరేట్ విద్యా సంస్థల చైర్మన్ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారన్నటువంటిది ఇప్పుడైతే మార్కెట్లో పొలిటికల్ సర్క్యూట్లో వినిపిస్తోంది. దానికోసం ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంత అమౌంట్ కావాలో చెప్పొచ్చు, లేదనుకుంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధికి కూడా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి కూడా తను ఇంత ఫండింగ్ చేస్తా అన్నటువంటి మాట కూడా చెప్తున్నారంట. తన ఖర్చు మొత్తం తనే పెట్టుకుంటారన్నటువంటి మాట, ఇంకా కాంగ్రెస్ పార్టీకి కూడా ఫండింగ్ చేస్తా అన్నటువంటి మాట కూడా తను చెప్తున్నారంట. మరి ఆ కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత ఢిల్లీలో లాబింగ్ కూడా చేస్తున్నారు అన్నటువంటి మాట తన టికెట్ కోసము. ఇంకోటి ఏంటంటే ఎన్రోల్మెంట్స్ కూడా అంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఆ ఓటర్ల ఎన్రోల్మెంట్తో పాటు పార్టీకి సంబంధించినటువంటి ఇక మెంబర్షిప్లను కూడా చాలా ఉధృతంగా యాక్టివ్గా అయితే చేస్తున్నారు అన్నటువంటి మాట వినిపిస్తోంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు సుముఖంగా లేకపోతేనే వేరే వారికి టికెట్ దక్కే అవకాశం ఉందని అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తాజా ఎన్నికల ప్రాసెస్లో ఈ యాక్టివ్ పాలిటిక్స్ లేదంటే డైరెక్ట్ పాలిటిక్స్ కంటే కూడా, ప్రత్యక్ష ఎన్నికల కంటే కూడా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే బాగుంటుందేమని జీవన్ రెడ్డి గారు తన సన్నిహితులతో చర్చించినట్టు కూడా మాట పొలిటికల్ సర్క్యూట్లో మార్కెట్లో అయితే వినిపిస్తోంది. మరి నిజంగా నిరాసక్తితో ఉన్నారా జీవన్ రెడ్డి గారు ఈసారి పోటీకి, లేదనుకుంటే తనే పోటీ చేస్తా అంటారా? పరిస్థితులు ఎట్లుంటాయనేటువంటిది కాలం మరికొద్ది రోజుల్లో అయితే తేల్చబోతోంది. మోస్ట్లీ వచ్చే ఏడాది తొలినాళ్ళలోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని ఎట్లాంటి అభ్యర్థి నిలబడుతుంది, ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఎందుకంటే సిట్టింగ్ సీటు ఇక అధికారంలో కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కాబట్టి ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారంట టీపీసీసీ పెద్దలు.